హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చేతి లేకుండా కాకరకాయ జీలకర్ర కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్న, 4 స్పూన్లు జీలకర్ర, 2 పెద్దవి వెల్లుల్లి, 5 6 ఎండుమిర్చి, హాఫ్ చెక్క కొబ్బరి చెక్క, 50 గ్రాములు వేపిన శనగపప్పు తీసుకున్న. తర్వాత కాకరకాయని క్లీన్ చేసుకున్న తర్వాత కాకరకాయ పొట్ట మధ్యలో ఇలా నాటు పెట్టుకుని అందులో నుంచి గింజలు తీసేసుకోవాలి. గింజలు తీసేసుకున్న తర్వాత దాని లోపల సాల్ట్ అప్లై చేస్తున్నా, ఎందుకంటే సాల్ట్ అప్లై చేస్తే చేదు లేకుండా పోతుంది. సో ఇలాగా అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయలని మళ్ళీ ఒక బౌల్లో తీసుకుని సాల్ట్ పోయేలాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ క్లీన్ చేసుకున్నటువంటి కాకరకాయలు ఒక బాండీలో నూనె వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, చక్కగా మంచి కలర్ వచ్చే కాకరకాయలు. సో ఇది వారానికి ఒకసారి మన ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అది మిక్సీ జార్లో తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ జార్ పౌడర్ చేసుకోవాలి. అందులో ముందుగా నేను పౌడర్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. అది కూడా ఒకసారి మళ్ళీ పౌడర్ చేసుకున్నటువంటి పొడిని వేరే బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసి పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకుని ఇలా వేపు పెట్టుకున్నటువంటి కాకరకాయల్లో ఈ స్టఫ్ని ఫిల్ చేసుకుని మరొక బాండీలో దీన్ని ఇలా వేపుకుంటే చేదు లేని కాకరకాయ జీలకర్ర కారం రెడీ అయింది. ఇది రైస్లో తింటే చాలా అద్భుతంగా ఉంది. చిన్నపిల్లలు కాకరకాయ కూర అంటే వద్దు అని మారాన్ చేస్తారు, ఎవరు తింటారు కదా. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలామంది తింటారు. సో ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది చేదు లేని కాకరకాయ.